నమస్కారం. నమస్కారం తల్లి. ఏ రాశి వాళ్ళు ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇది ఎంతో మంది పాపం డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయిన వాళ్ళు, ఏదో రకమైన వ్యాపారం చేయబోయి ఇంకోటి చేసి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరదాగా నేను అందరికి చెప్తుంటా, అయ్యయ్యో చేతుల్లో డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే అని రోడ్డు మీద పడ్డ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు తల్లి. దీనికి కారణం ఏమిటంటే ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు ఫుడ్కు సంబంధించిన వ్యాపారం చేస్తే జీవితంలో బాగుపడతారు, లేదా పాల వ్యాపారం చేసుకోవచ్చు, ఇవన్నీ ఫుడ్కే. కానీ వాడు ఏం చేస్తాడు, నేరుగా వెళ్ళి రియల్ ఎస్టేట్లో పడతాడు, అక్కడ వాడు దెబ్బతింటాడు, ఎప్పటికీ వాడికి దశ తిరగదనమాట. అలాగే తులారాశి వాళ్ళు ఎటువంటి వ్యాపారం చేస్తే బాగుంటుంది, ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకు కూడా నేను ఎంతోమందికి ఎన్నో రకాలటువంటి పరిష్కారం చెప్పటం, అలాగే శని సంబంధించిన వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇవన్నీ కూడా చేసుకోవడం మంచిది. అలాగే మీనరాశి వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళు విద్యకు సంబంధించినటువంటి కోచింగ్లోకి వెళ్ళడం, వృశ్చిక రాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు ఏదైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేదా మిలిటరీ కానీ, ఆర్మీ కానీ ఇలాంటి వాటిలో వాళ్ళు బాగా రాణిస్తారు. కాబట్టి ప్రతి జాతకంలో కూడా ఏ వ్యాపారం చేయాలనేది రాసిపెట్టి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ జాతకంలో ఉన్న లగ్నాన్ని, రాశిని, దశని పట్టి ఏ వ్యాపారం చేయాలనేది నేను పర్ఫెక్ట్గా చెప్తాను. అది చెయ్యండి, మీరు బాగుపడతారు, అందరినీ బాగా చూసుకుంటారు. నమస్కారం.